హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మన తెలంగాణలో అతి ఘనంగా జరుపుకునే పండుగలు రెండు, ఒకటి బతుకమ్మ పండుగ, ఒకటి బోనాల పండుగ. సంస్కృతి సాంప్రదాయాలు, డోలు వాయిద్యాల మధ్య నృత్యాలు, పోతరాజులు, శివశక్తులు మొత్తం అందరు బోనాల పండుగనైతే ఘనంగా జరుపుకుంటారు. బోనాల పండుగ అంటే మన తెలంగాణలో హైదరాబాద్. ఈ హైదరాబాద్లో మొట్టమొదటగా మన గోల్కొండ కోటలో అయితే బోనాల పండుగ సురువు కాబోతుంది. మరి వచ్చే నెల 26 తారీఖు గురువారం రోజునైతే మనకు తొలి బోనం జగదాంబిక అమ్మవారికి ఎక్కబోతుంది. సో ఈ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం స్టార్ట్ అయిన తర్వాత మన హైదరాబాద్లో బోనాల పండుగ అనేది మొత్తం సురువు అయిపోతుంది. మొత్తం పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఒక నెల లోపల మనకి. సో ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క A to Z ఎన్ని రోజులు బోనాల పండుగ జరిగితే అన్ని రోజులు అన్ని వీడియోస్ కూడా మీ దగ్గరికి చేరుస్తా. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బోనాలకు సంబంధించి పోతరాజులకు, శివశక్తులకు, జోగినీలకు, అదేవిధంగా బోనం అంటే ఏంటి ప్రతి ఒక్క విషయాలు మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడ మన గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మనకు అయితే మొట్టమొదట మనకు గోల్కొండలో స్టార్ట్ అవుతుంది. అయితే రుద్రమదేవి మనమడు ప్రతాపరుద్రుడు ఇక్కడ అమ్మవారికి బోనాల పండుగ అనేది బోనం అనేది సమర్పించింది. సో అప్పటి నుంచి తరాల నాటిగా ఈ బోనాల పండుగ అయితే ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ బోనాల పండుగ నిజాం ప్రభువులు కూడా జరిపించేవాళ్ళు. అదేవిధంగా మన తెలంగాణ గొప్పతనం ఏందో కూడా ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. అయితే ప్రతాపరుద్రుడు ఇక్కడ బోనాల పండుగ అనేది సమర్పించిండు. సో మట్టి గోడలతో మాత్రమే ఒకప్పుడు గోల్కొండ ఉండేది. దీన్ని గొల్లలు పరిపాలించేవారు కాబట్టి దీన్ని గోల్కొండ అంటారు. సో ఇక్కడ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతనే మనకు బల్కంపేటలో అమ్మవారికి కళ్యాణం, అదేవిధంగా సికింద్రాబాద్, ఉజ్జయిని మాంకాళి బోనాలు, అదేవిధంగా లాల్ దర్వాజా. హైదరాబాద్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర ఈ బోనాల పండుగ అనేది ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో అన్ని వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మనం అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. సో అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, టెంపుల్లోకి వెళ్ళిపోదాం. కేవలం హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడ గోల్కొండకు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఈ కోట యొక్క గొప్పతనం నిజంగా మొత్తం రాటి కట్టడంతోనే ఉంటుంది. అయితే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ చెట్టు కింద నాగులమ్మ తల్లి ఉంటుంది. సో ఇది మనం జగదాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం అన్నట్టు. ఈ గోల్కొండ కోటలో మధ్యలో నుంచి ఇటు చివరి సైడ్ ఉంటుంది ఈ మెట్ల మార్గం. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. అట్లనే అమ్మవారికి దగ్గరలో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని అట్లనే హనుమాన్ టెంపుల్ కూడా వెళ్తాం. కొంచెం ఎక్కగానే దమ్ము వచ్చింది. అసలు నార్మల్ టైం కాబట్టి ఇక్కడ అసలు జనాలు లేరు. కేవలం జూన్ 26 వచ్చిందంటే చాలు మొత్తం జనాలతో కలకల్లాడిపోతుంది మన గోల్కొండ. ఎందుకంటే జగదాంబిక అమ్మవారికి బోనాలు సురువు అవుతాయి కాబట్టి. సో చూసిరు కదా, ఇప్పుడైతే నార్మల్గా ఉంది. కాకపోతే కొంచెం ఎక్కేటప్పుడు మాత్రం బ్రీతింగ్ వస్తుంది. చాలా రోజులు అవుతుంది ఇక్కడికి రాక. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళేది. సో ఇక్కడే అన్నట్టు జగదాంబిక అమ్మవారి గుడి. బోనాలు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ గోల్కొండ కోట మీదనే జరుగుతాయి. ఇక్కడ మొత్తం బోనాల టైంలో వచ్చినట్టయితే అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు. జూన్ 26 తారీఖు నుంచి బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పటి వరకు చూడని గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా అయితే ఖచ్చితంగా జూన్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట. బోనాల టైంలో అయితే మొత్తం జనాలే ఉంటారు. సో ఇది మొత్తం అమ్మవారి దగ్గర కూడా వెళ్ళేద్దాం. మొత్తం వీడియో అయితే చూపిస్తుంది.
మరి ఈ బోనాల పండగ అన్ని వీడియోస్, అన్ని రకాల బోనాల పండుగలు 4 ప్లేస్లలో అయ్యే అన్ని బోనాలు కూడా మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంటర్వ్యూస్ కానీ, అదేవిధంగా పోతరాజులు, జోగినీలు, బోనాలు, శివసత్తుల ఆటలు, పోతరాజుల పాటలు అన్నీ వస్తాయి మన ఛానల్లో. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. A to Z బోనాలు స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క వీడియో మీకు అందిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కాబట్టి నా ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత